అంగన్వాడీలను ఫ్రీ ప్రైమరీ స్కూలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా కేంద్రాలలో ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధనకు ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన మెటీరియల్ అంగన్వాడీ కేంద్రాలకు చేరుకుంది. అంతేకాకుండా అంగన్వాడీలలో చదివే విద్యార్థులకు యూనిఫామ్ సైతం అందజేయనున్నారు. అంగన్వాడీలలో ప్రీ ప్రైమరీ విద్యాబోధనపై ప్రత్యేక కథనం. నల్గొండ జిల్లాలో 9 అంగన్వాడీ ప్రాజెక్టులు ఉండగా వీటి పరిధిలో 2093 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఇందులో 67,415 మంది చిన్నారులు, 9,001 మంది గర్భిణీలు, 10,245 మంది బాలింతలు నమోదై ఉన్నారు. వీరికి ఒక పూట సంపూర్ణ భోజనం అందజేయడంతో పాటు 6 ఏళ్లలోపు పిల్లలకు ఆటపాటలతో తెలుగులో పూర్వ ప్రాథమిక విద్యను అందజేస్తున్నారు. ఇప్పటివరకు ఆటపాటలు తెలుగు మీడియంకే పరిమితమైన అంగన్వాడీ కేంద్రాలలోని విద్యార్థులకు ఇకపై ఇంగ్లీష్ మీడియంలో పూర్వ ప్రాథమిక విద్యను బోధించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా అంగన్వాడీ టీచర్లకు మాస్టర్ ట్రైనర్లచే శిక్షణ ఇప్పిస్తుంది. ప్రాజెక్టుల వారీగా అంగన్వాడీ టీచర్లకు శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేసి విద్యార్థులకు ఎలా బోధించాలి అనే అంశంపై శిక్షణ ఇస్తుంది. 6 ఏళ్లలోపు చిన్నారులకు మెదడు ఎదిగే దశలో ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని పిల్లలకు ఆటపాటల ద్వారా విద్యాబుద్ధులు నేర్పేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. అంగన్వాడీలలో చేరే విద్యార్థుల్లో 3 నుండి 6 ఏళ్లలోపు పిల్లలను నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ స్థాయిలుగా విభజించి ఆటపాటల ద్వారా విద్యాబోధన చేయనున్నారు. జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఆటపాటలు, ప్రకృతి, సైన్స్, యోగా, గణితం, రంగులు తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు విద్యాబోధన సాగనుంది. అంగన్వాడీలలో ఇంగ్లీష్ మీడియంలో పూర్వ ప్రాథమిక విద్యను బోధించడం ద్వారా కేంద్రాలలో విద్యార్థుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఒకవైపు పౌష్టికాహారాన్ని అందించడంతో పాటు మరోవైపు ఇంగ్లీష్ మీడియం విద్యను సైతం అందజేస్తుండటంతో పేద, మధ్యతరగతి విద్యార్థులు అంగన్వాడీ కేంద్రాల్లో మరింత ఎక్కువ మంది చేరే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. Up in the sky, up in the sky, hands up, hands up, arms down, hands down, elbows up, elbows up, elbows down, elbows up, knee bend, knee bend, melody, melody, make a melody, 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 make a melody, make a melody in my heart, make a melody in my heart. Yes, Saraswati. అక్షల కామెడీ వస్తుంది, పట్టుకోండి. ఈ అక్షల కామెడీ వస్తుంది, ఈ అక్షర పట్టుకోండి. Children, come to me. I will teach you how to dance, 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 dance. నల్గొండ జిల్లాలో మొత్తము 2093 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. మనకి 2024 జూన్ నుంచి ప్రభుత్వము నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ ప్రకారము ఈసీసీ కరిక్యులము రివైజ్డ్ చేయడం అనేది జరిగింది. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో పూర్వ ప్రాథమిక విద్యా పాఠశాలలుగా రూపురేఖలు తీర్చిదిద్దడానికి మరి రాష్ట్ర స్థాయిలోని మన జిల్లా నుంచి 10 మంది మాస్టర్ ట్రైనర్కి 5 డేస్ ట్రైనింగ్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఆ 5 డేస్ ట్రైనింగ్ తీసుకొని మాస్టర్ ట్రైనర్స్ జిల్లాలో అంగన్వాడీ టీచర్స్కి 3 డేస్ ట్రైనింగ్ మనము గత 1 మంత్ నుంచి ఇక్కడ నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ 1 మంత్లో మనకి మొత్తం మన జిల్లాలో కోలొకేటెడ్ అంగన్వాడీ సెంటర్స్ అంటే ప్రభుత్వ పాఠశాలలో ఉన్న అంగన్వాడీ సెంటర్స్, సొంత భవనాలలో ఉన్న అంగన్వాడీ సెంటర్స్ మొత్తము 789 సెంటర్స్ ఉన్నాయి. వీటికి గాను ప్రభుత్వము అక్కడ చదువుతున్న బాలబాలికలకి యూనిఫామ్ ఒకటి ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే మనకి ఈ కరికులం చేంజ్ చేయడం జరిగింది. ఈ కరికులం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే మనకి నర్సరీ,
ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు. అంటే బిడ్డ యొక్క 0 నుంచి 8 సంవత్సరాల వరకు బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఈ వయసులో బిడ్డకి ఇవన్నీ మనము నేర్పించాల్సి ఉంటుంది. బిడ్డకి తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్ ఈ అక్షరాలు గుర్తుపట్టడము, చెప్పగలగడం అనేది మనము అంగన్వాడీ కేంద్రంలోనే ఒక టైం టేబుల్, సిలబస్ ప్రకారము వారికి చెప్పడం అనేది జరుగుతుంది. దీంట్లో మనము బిడ్డ లెర్నింగ్, స్పీకింగ్, రైటింగ్, రీడింగ్ దీని ప్రకారము అంగన్వాడీ కేంద్రంలో సాంగ్స్, అలాగే గేమ్స్, యాక్టివిటీస్ మనము నిర్వహించడం జరుగుతుంది. ఆ బిడ్డ ప్రతిదీ ఆటపాటలతోటి మనము కేంద్రంలో పూర్వ ప్రాథమిక విద్యని అందించడానికి ఈ ట్రైనింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. డిపార్ట్మెంట్ వారు మనకి జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలవారీగా సిలబస్ బుక్స్ పంపిణీ చేయడం జరిగింది. అంగన్వాడీ టీచర్ కూడా హ్యాండ్ బుక్ పంపిణీ చేయడం జరిగింది. ఇప్పుడు మనకి రాష్ట్ర స్థాయిలో అలాగే జిల్లా స్థాయిలో జూన్, జూలై సిలబస్ మనము అంగన్వాడీ టీచర్స్కి ట్రైనింగ్ నిర్వహించడం జరుగుతుంది. జూన్ నెలలో 2 వారాల సిలబస్, జూలై నెలలో 4 వారాల సిలబస్ మనము ప్రణాళిక ప్రకారము మనకి డిపార్ట్మెంట్ ట్రైనింగ్ ఏదైతే ఇచ్చారో మాస్టర్ ట్రైనర్స్, ఆ ట్రైనర్స్ ద్వారా మనము మాస్టర్ ట్రైనర్స్ తోటి ఇక్కడ ట్రైనింగ్ నిర్వహించడం జరుగుతుంది. మన అంగన్వాడీ కేంద్రాలు ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా మరి ప్రతి అంగన్వాడీ కేంద్రం కూడా మనము పెయింటింగ్ వేయడము, వారికి యూనిఫామ్ ఇవ్వడము, ఈ బుక్స్ ఇవ్వడము, టైం టేబుల్ని ఫాలోఅప్ చేయడము, వీటి అన్నిటి ద్వారా కూడా మనము బిడ్డకి అందిస్తూ బిడ్డ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్కి సహకరిస్తూ అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీలు, బాలింతలు, అలాగే 0 to 3 years పిల్లలు, 3 to 6 years పిల్లలందరికీ కూడా మనము ఒక పూట సంపూర్ణ భోజనం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ వారికి ఉదయం 3 to 6 years పిల్లలకి 10:30కి ఎగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ మధ్యాహ్నం ఒక పూట సంపూర్ణ భోజనంలో ఆకుకూరలతోటి పప్పు భోజనము, అలాగే వారికి గర్భిణీ బాలింతలకు కూడా ఒక గుడ్డు, 200 milliliters పాలు గర్భిణీ బాలింతకి ఇవ్వడం జరుగుతుంది. 3 to 6 years పిల్లలకి మనము 3:30కి స్నాక్స్ కూడా వారికి 20 grams ఇవ్వడం అనేది జరుగుతుంది. బిడ్డ యొక్క హోలిస్టిక్ డెవలప్మెంట్కి మరి అంగన్వాడీ కేంద్రం అనేది ఒక పునాదిగా భావిస్తూ ప్రతి ఒక్కరూ అంగన్వాడీ సెంటర్ పరిధిలో ఉన్న 3 to 6 years బిడ్డలందరినీ అంగన్వాడీ కేంద్రానికి చేర్పించండి. మా అంగన్వాడీ కేంద్రంలో మీ బిడ్డకి మేము 100% మరి చదువుతో విద్యను మరి అట్లాగే ఆరోగ్యాన్ని కూడా చూసుకుంటూ బిడ్డ యొక్క అభివృద్ధికి మేమందరం కృషి చేస్తాం.